హాయ్ ఆల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీల పథకాల మీద దరఖాస్తులు స్వీకరిస్తుంది 28 తారీఖు నుండి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని మీరు మీ యొక్క గ్రామ సభల్లో మీకు ఇచ్చిన డేట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఈ ఫామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, క్యాస్ట్, ఫోటో పెట్టాలి, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు. ఇందులో పేరు, దరఖాస్తుదారునితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు వాళ్ళ భార్య అయితే భార్య నేమ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఇక్కడ భర్త, కొడుకు, పిల్లలు వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాలి. తర్వాత వచ్చేసి చిరునామా, గ్రామం, వార్డ్ నెంబర్, మండలం, జిల్లా, ఇంటి నెంబర్ ఇవన్నీ రాయాలి. సో నార్మల్గా వచ్చేసి ఫస్ట్ దానిలో వచ్చేసి టోటల్గా మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కుటుంబ వివరాలు అడిగాడు మొత్తము. సో ఇందులోనే అన్నిటికీ 6 గ్యారంటీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులోనే ఫస్ట్ వచ్చేసి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. ఇందులో మనకు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని పెట్టారు. మహాలక్ష్మి పథకం కావాలనుకోండి, ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అయితే టిక్ చేయండి. 500కు గ్యాస్ సిలిండర్ అయితే టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను వేయాలి. రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రైతు అయితే టిక్ చేయండి, కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయండి. ఈ బాక్స్లో పట్టాదారు పాస్ పుస్తక నంబర్లు వేయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వేయాలి. ఇక్కడ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ రాయాలి. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం అయితే ఇక్కడ టిక్ చేయండి. ఎవరికైతే ఇల్లు లేని అర్హుల కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ఇక్కడ టిక్ చేయండి. ఇంకోటి అమరవీరులు మరియు ఉద్యమకారులు ఉంటే వాళ్ళకి 250 చదరపు గజాల ఇంటికి స్థలం గురించి ఇవన్నీ రాయాలి. వాళ్ళ పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే వాళ్ళు అవును అయితే ఎస్ పెట్టండి, లేదు అయితే కాదు అని పెట్టేసేయండి. అయినచో ఒకవేళ వాళ్ళు పాల్గొంటే సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం రాయాలి. జైలుకి వెళ్తే జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు అవన్నీ అందులో రాయాలి. గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 100 యూనిట్ల లోపు అయితే ఇక్కడ టిక్ చేయాలి. 100 నుంచి 200 యూనిట్లు అయితే ఇందులో టిక్ చేయాలి. 200 యూనిట్ల పైన వస్తే మీకు ఇక్కడ టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీటర్ నంబర్ ఇందులో ఎంటర్ చేయాలి, రాయాలి. చేయుత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ కింద 6,000 పొందేందుకు క్రింది వివరాలను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. దివ్యాంగులు అయితే సదరు సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. ఇతరులు వచ్చేసి వృద్ధాప్య నంబర్, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టికెదరు జీవన భృతి వీళ్ళందరూ మీకు ఇందులో ఇతరుల వృద్ధాప్య పింఛన్ ఉన్న వాళ్ళు వృద్ధాప్య పింఛన్ దగ్గర టిక్ చేయాలి. దివ్యాంగులు అయితే దివ్యాంగుల మీద టిక్ చేసి సదర్ సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఆడిట్కి సంబంధించిన మీకు ఏమేమి కావాలో వాటి మీద టిక్ చేసి దానికి సంబంధించిన వివరాలను మీరు అందులో ఫామ్లో నింపి మీ యొక్క గ్రామ సభలో లేకపోతే పట్టణంలో అయితే మున్సిపల్ వార్డ్ నెంబర్స్లో మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇక్కడ దానికి కావాల్సిన ఏంటి, జతపరచవలసిన ప్రతులు ప్రతిదానికి దీనికి మనకి ఏమి ఇవ్వాలి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఆధార్ కార్డును తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఇక్కడ పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నారు. సంతకం, వేలిముద్ర, పేరు, తేదీ ఇవన్నీ రాసుకుంటారు. వాళ్ళు మనం కంప్లీట్ చేసిన తర్వాత పాలన దరఖాస్తు రసీదు అని వాళ్ళు టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, మీకు రిసిప్ట్ ఇస్తారు. ఇక్కడ వార్డు కోడ్, దరఖాస్తు సంఖ్య, శ్రీమతి, తండ్రి భర్త పేరు గారి నుండి, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, గృహజ్యోతి పథకం, చేయుత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించబడినది.
ఇందులో మీకు ఏదేది అప్లై చేస్తున్నారో అన్నిటికీ టిక్ పెట్టుకోండి. ఇది లేడీస్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ దీన్ని వచ్చేసి ఇక్కడ వార్డ్ నెంబర్, మండల్ నెంబర్ ఇవన్నీ రాసి మీకు ఈ రిసిప్ట్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఇందులో లేడీస్ వచ్చేసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ కుటుంబ వివరాల దగ్గర లేడీస్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దరఖాస్తు ఇంటి యజమాని పేరు లేడీస్ది రాస్తే కింద టోటల్గా వాళ్ళది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ అభయహస్తం కింద ఇవ్వాలి. నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎప్పుడు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఏ ఊరిలో ఎప్పుడు అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. అదేవిధంగా కరీంనగర్లో ఏ వార్డులో ఎప్పుడు, మున్సిపల్ వార్డులో ఎప్పుడు అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోస్ 2 చూడండి. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను చెప్పేస్తాను.